రజనీ గారు కంక్లూజన్ ఇవ్వండి ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఈ కమ్మ వర్సెస్ కాపు అనేటువంటి ఈక్వేషన్ మళ్ళీ తెర మీదకి వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్ ఇక్కడ లాభ నష్టాలు చూసుకునే పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ లేదండి కేవలం త్యాగాలు మాత్రమే చూసుకోవాల్సిన అంటే త్యాగాలు ఒక సామాజిక వర్గమే చేయాలి మీరు ఆగండి బ్రహ్మనాయుడు గారు నన్ను కంక్లూడ్ చేయనివ్వండి కాపు అనే వ్యక్తి ఈ రోజు కొవ్వొత్తు కరిగినట్టు కరిగిపోతే ఆ వచ్చే కాంతిలో రాష్ట్రం మొత్తం బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నవాడు మా నాయకుడు అండి ఈ రోజు ఎటువంటి కన్క్లూజన్ లేదండి ఈ రోజు విడుదల రజనీ గారికి చిడతలు కొట్టే ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం ఈ రోజు బలమైన పార్టీ అనే తీసేయండి బలహీనమైన పార్టీ అనే తీసేయండి ఈ రోజు అందరం కలిసి కూటమిగా పని చేసుకుంటున్నాం ఈ రోజు గల్లా మాధవి గారు ఒక బీసీ బిడ్డని గెలిపించుకోవడంలో గుంటూరు దమ్మేంటో చూపిస్తాం మీలాంటి చెక్క భజన చేసే వాళ్ళు ఎంత మంది వచ్చినా సరే ఈ రోజు ఆ బిడ్డను గెలిపించడంలో కాపుల కోసం బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు ఏనాడు ప్రజల కోసం పనిచేయాలని మీలాంటి వ్యక్తులు ఏముంది మీరు చెప్పడానికి మీరు మదనపల్లిలో జరిగిన ఒక కేసును నేను చూసా మీరు వాదించేది మీ పరిస్థితి ఏంది మీ మానసిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు అభిమానం ఉంటే ఒక కాపు ఆడబిడ్డ గొంతు కోసి ఈ రోజు ఆ వగలాడి ఏదైతే విడుదల కుమారస్వామిని పెళ్లి చేసుకుందో మన ఇంటి కాపు ఆడబిడ్డకి డైవర్స్ అయింది నీకు నాలెడ్జ్ తెలిస్తే చెప్పు అలాంటి వ్యాఖ్యలు ఇలాంటి మీరు చాలా వ్యాఖ్యలు చూసాం మీరు అలాంటి వ్యాఖ్యలు వద్దు రజనీ గారు అలాంటి వ్యాఖ్యలు ఎలా మాట్లాడాలో తెలుసుకోండి ముందు రాష్ట్రాన్ని సైబరాబాద్ మొక్కలాగా చిన్న రైట్ రజనీ గారు దయచేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం చెప్పారో ప్రజలందరికీ తెలియపోతే నాలెడ్జ్ తెచ్చుకోండి ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు మాట్లాడతారు దాంట్లో తప్పేముంది ఒక 10 విషయాలు చెప్పు 10 విషయాలు చెప్పండి ఏం చేసిందో చిలకరూపేటలో కాపాడబిడ్డ ప్రభుత్వంలో పార్టీ విడుదల రజనీ గారు అది రేపు ప్రజలు 2024 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు అంటే ఎమ్మెల్యేల పనితీరే దాని ద్వారా రుజువు చేస్తాయి పెద్ద రాజకీయ అవగాహన లేని మీలాంటి ముచ్చట్లు చేస్తే ప్రజలు ఎవరు నమ్మరు మీలాంటి మగవాళ్ళు రాజకీయ అవగాహన ప్రజా అవగాహన సమస్యల మీద అవగాహన